హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్. ఈ వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. ఈ వీడియో మొత్తం ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు మొత్తం చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి గోస్ట్ రైడర్ వర్సెస్ థోర్ ఓడిన్సన్. ఫస్ట్ మనం గోస్ట్ రైడర్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ని చూద్దాం. గోస్ట్ రైడర్ దగ్గర హెల్ఫైర్ మ్యానిపులేషన్, ఫినాన్స్ స్టేర్, సూపర్ హ్యూమన్ స్ట్రెంత్, ఇన్వల్నరబిలిటీ, రీజనరేషన్, మిస్టికల్ చైన్స్, హెల్ సైకిల్, రియాలిటీ అండ్ సోల్ మ్యానిపులేషన్. గోస్ట్ రైడర్ జెరాథోస్ గోస్ట్ రైడర్ లా ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు గాడ్ టైర్ లెవెల్కి రీచ్ అవుతాడు. ఇవి గోస్ట్ రైడర్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్. ఇప్పుడు మనం థోర్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఏంటో చూద్దాం. థోర్ దగ్గర సూపర్ హ్యూమన్ స్ట్రెంత్, గాడ్ ఆఫ్ థండర్ డ్యూరబిలిటీ, ఫ్లైట్, ఇమెన్స్ స్పీడ్, లాంగివిటీ, హీలింగ్ లాంటి పవర్స్ ఉన్నాయి. థోర్ దగ్గర మ్యూల్నిర్ అండ్ స్ట్రాంబేకర్ లాంటి వెపన్స్ ఉన్నాయి. థోర్కి కూడా స్పెషల్ ఫార్మ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే రియోన్ కింగ్ థోర్ అండ్ అలాగే ఓల్డ్ కింగ్ థోర్. ఫిజికల్ స్ట్రెంత్ వైజ్గా చూస్తే థోరే చాలా స్ట్రాంగ్. గోస్ట్ రైడర్ థోర్ లెవెల్ కి మ్యాచ్ అవ్వాలంటే జెరాథోస్ గోస్ట్ రైడర్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. డ్యూరబిలిటీ వైజ్ గా చూస్తే థోర్ కాస్మిక్ అటాక్స్ నుండి కూడా సర్వైవ్ అయ్యాడు. గోస్ట్ రైడర్ కూడా డివైన్ అటాక్స్ నుండి సర్వైవ్ అయ్యాడు. సో డ్యూరబిలిటీ వైజ్ గా చూస్తే థోర్ అండ్ గోస్ట్ రైడర్ కి టై అవుతుంది. థోర్ కి అల్టిమేట్ ఫిజికల్ పవర్ ఉన్న గోస్ట్ రైడర్ కాన్సెప్చువల్ ఫోర్స్ థోర్ ని హెల్ఫైర్ తో హర్ట్ చేయగలదు. థోర్ వర్సెస్ గోస్ట్ రైడర్ అయితే థోరే క్లియర్ విన్నర్. ఒకవేళ థోర్ వర్సెస్ జెరాథోస్ గోస్ట్ రైడర్ అయితే జెరాథోస్ గోస్ట్ రైడరే ఈ కంపారిజన్లో క్లియర్ విన్నర్. సో ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటి? ఎవరు పవర్ఫుల్, ఎవరు విన్ అవుతారో మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి స్కార్లెట్ విచ్ వర్సెస్ వూల్వరిన్. ఫస్ట్ మనం స్కార్లెట్ విచ్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. స్కార్లెట్ విచ్ దగ్గర చివర్స్ మ్యాజిక్, రియాలిటీ మ్యానిపులేషన్, ప్రాబిలిటీ మ్యానిపులేషన్, హెక్స్ పవర్స్, స్పెల్ కాస్టింగ్, సియోనిక్స్, మల్టీవర్సల్ లెవెల్ పవర్, క్రియేషన్ అండ్ ఎరేసర్ అండ్ చియోస్ ఎనర్జీ సెన్సింగ్ లాంటి పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం వూల్వరిన్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. వూల్వరిన్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూస్తే వూల్వరిన్ దగ్గర రీజనరేషన్, అడ్మాంటియం స్కెలిటన్, అడ్మాంటియం క్లాస్, సూపర్ హ్యూమన్ స్ట్రెంత్, సూపర్ హ్యూమన్ డ్యూరబిలిటీ, సూపర్ హ్యూమన్ సెన్సెస్, అలాగే వూల్వరిన్ ఒక ఎక్స్పర్ట్ మార్షియల్ ఆర్టిస్ట్, బర్సేకర్ రేజ్ లాంటి పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఉన్నాయి. వూల్వరిన్ తన స్పీడ్ అండ్ హీలింగ్ వల్ల స్కార్లెట్ విచ్ కి ఫిజికల్ ఛాలెంజ్ ఇవ్వగలడు. కానీ వూల్వరిన్ మ్యాజిక్ ముందు చాలా వీక్. స్కార్లెట్ విచ్ వూల్వరిన్ ని ఫిజికల్ గా కిల్ చేయాల్సిన అవసరం ఉండదు. స్కార్లెట్ విచ్ యొక్క చియోస్ మ్యాజిక్ రియాలిటీని రీరైట్ చేయగలదు. వూల్వరిన్ యొక్క హీలింగ్ ఫ్యాక్టర్ ఒక బయాలజికల్ పవర్. స్కార్లెట్ విచ్ రియాలిటీ వ్రాపింగ్ పవర్ బయాలజికల్ లాస్ ని కూడా చేంజ్ చేయగలదు. వూల్వరిన్ ఎగ్జిస్టెన్స్ ని కూడా ఎరేస్ చేయగలదు. మీ ఒపీనియన్ లో వీళ్ళిద్దరిలో ఎవరు పవర్ఫుల్? ఒకవేళ వీళ్ళిద్దరికి బ్యాటిల్ జరిగితే ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, థానోస్ వర్సెస్ సూపర్ మ్యాన్. ఫస్ట్ మనం సూపర్ మ్యాన్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. సూపర్ మ్యాన్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూస్తే సూపర్ మ్యాన్ దగ్గర సూపర్ హ్యూమన్ స్ట్రెంత్, ఇన్వల్నరబిలిటీ, ఫ్లైట్, హీట్ విజన్, సూపర్ స్పీడ్, సూపర్ హియరింగ్, ఎక్స్రే విజన్, ఫ్రీజ్ బ్రెత్, సోలార్ ఎనర్జీ అబ్జర్ప్షన్ అండ్ హీలింగ్ లాంటి పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం థానోస్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. థానోస్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూస్తే థానోస్ దగ్గర సూపర్ హ్యూమన్ స్ట్రెంత్, డ్యూరబిలిటీ, జీనియస్ ఇంటెలెక్ట్, కాస్మిక్ ఎనర్జీ మ్యానిపులేషన్, ఇమ్మోర్టాలిటీ, మాస్టర్ కాంబాక్టెంట్. థానోస్ విత్ ఇన్ఫినిటీ గాంట్లెట్ అయితే థానోస్ యొక్క పవర్ లెవెల్స్ చాలా ఇంక్రీజ్ అవుతాయి. అప్పుడు థానోస్ రియాలిటీ మ్యానిపులేషన్, టైం కంట్రోల్, సోల్ మ్యానిపులేషన్, యూనివర్సల్ డిస్ట్రక్షన్ కేపబిలిటీ, ఇవి థానోస్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్. థానోస్ దగ్గర ఇన్ఫినిటీ గాంట్లెట్ లేకుంటే సూపర్ మ్యాన్ ఈ కంపారిజన్ లో క్లియర్ విన్నర్. ఎందుకంటే సుపీరియర్ స్పీడ్ అండ్ అన్మ్యాచ్డ్ స్ట్రెంత్ వల్ల థానోస్ ని ఓవర్హెల్మ్ చేయగలడు. ఒకవేళ థానోస్ విత్ ఇన్ఫినిటీ గాంట్లెట్ అయితే థానోసే
ఈ కంపారిజన్ లో క్లియర్ విన్నర్. ఎందుకంటే థానోస్ యొక్క ఓమ్నిపోటెన్స్ ముందు సూపర్ మ్యాన్ నిలబడలేకపోతాడు. మీ ఒపీనియన్ ఏంటి? వీళ్ళిద్దరిలో ఎవరు పవర్ఫుల్? ఒకవేళ వీళ్ళిద్దరికి బ్యాటిల్ జరిగితే ఎవరు విన్ అవుతారో కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి హల్క్ వర్సెస్ బ్లాక్ యాడమ్. ఫస్ట్ మనం హల్క్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. హల్క్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూస్తే హల్క్ దగ్గర లిమిట్లెస్ స్ట్రెంగ్త్, రీజనరేషన్, ఇన్వల్నరబిలిటీ, గామా ఎనర్జీ మ్యానిపులేషన్, షాక్ వేవ్స్, థండర్ క్లాప్స్ అండ్ వరల్డ్ బ్రేకర్ హల్క్ మోడ్. హల్క్ యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంటుందంటే ఇన్ఫినిట్ స్ట్రెంగ్త్ పొటెన్షియల్ లాగా ఉంటుంది. ఇన్సెన్స్ డ్యూరబిలిటీ, హార్డ్ టు కిల్ పర్మనెంట్లీ. ఇప్పుడు మనం బ్లాక్ యాడమ్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. బ్లాక్ యాడమ్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూస్తే బ్లాక్ యాడమ్ దగ్గర సూపర్ స్ట్రెంగ్త్, ఫ్లైట్, సూపర్ స్పీడ్, ఇన్వల్నరబిలిటీ, మ్యాజిక్ లైట్నింగ్, ఇమ్మోర్టాలిటీ, విజ్డమ్ ఆఫ్ జెహోటీ అండ్ మ్యాజిక్ రెసిస్టెన్స్ లాంటి పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఉన్నాయి. స్ట్రెంగ్త్ అండ్ స్టామినా వైజ్ గా చూస్తే హల్క్ వర్సెస్ బ్లాక్ యాడమ్ లో హల్కే క్లియర్ విన్నర్. స్పెషల్ పవర్ వైజ్ గా చూస్తే బ్లాక్ యాడమే ఈ కంపారిజన్ లో క్లియర్ విన్నర్. డ్యూరబిలిటీలో అయితే హల్క్ అండ్ బ్లాక్ యాడమ్ కి టై అవుతుంది. హల్క్ కి రేజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అతని పవర్స్ ఇంక్రీజ్ అవుతాయి. హల్క్ రేజ్ కి లిమిట్ లేదు. హల్క్ యొక్క అన్లిమిటెడ్ పవర్ ముందు అల్టిమేట్ మ్యాజిక్ కూడా బోవవలసి వస్తుంది. బ్లాక్ యాడమ్ కి స్పీడ్ వల్ల ఎర్లీ అడ్వాంటేజ్ ఉంది. అలాగే మ్యాజిక్ లైట్నింగ్ వల్ల హల్క్ ని హర్ట్ చేయగలడు. కానీ హల్క్ యొక్క అన్లిమిటెడ్ స్ట్రెంగ్త్ అండ్ హీలింగ్ ఫ్యాక్టర్ బ్లాక్ యాడమ్ ని ఎగ్జాస్ట్ చేస్తాయి. ఈ కంపారిజన్ పై మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ Q&A ఎపిసోడ్ లో ఫైనల్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఆల్బిడో అండ్ విల్గాక్స్ యొక్క రిలేషన్షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి బ్రో. బెంటెన్ ఏలియన్ ఫోర్స్ లో కలుస్తారు. లాస్ట్ కి ఎనిమిస్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. మళ్ళీ బెంటెన్ ఆమ్నివర్స్ సీజన్ లో మరి ఎందుకు ఫ్రెండ్స్ గా అవుతారు? వెన్ దే విల్ మీట్. వీళ్ళు బెంటెన్ ఏలియన్ ఫోర్స్ సీజన్ 3 ఎండింగ్ లో కలుస్తారు. వీళ్ళ మధ్య ఉండే రిలేషన్షిప్ చాలా టాక్సిక్ అండ్ కన్వీనియంట్ గా ఉంటుంది. అది పర్మనెంట్ ఫ్రెండ్షిప్ కాదు. వీళ్ళది కేవలం ఒక మ్యూచువల్ హేట్రేడ్ వల్ల కలిసిన టెంపరీ పార్ట్నర్షిప్ మాత్రమే. వై దే మీట్. ఇద్దరికి బెంటెనిసన్ అంటే నచ్చదు. వీళ్ళిద్దరికి బెంటెన్ మీద చాలా కోపం ఉంది. ఇద్దరికి ఆమ్నిట్రిక్స్ కావాలి. వీళ్ళిద్దరూ పర్సనల్ రివెంజ్ కోసం వచ్చారు. ఇప్పుడు మనం వీళ్ళు ఎందుకు ఎనిమిస్ లా ట్రాన్స్ఫార్మ్ అయ్యారో చూద్దాం. బెంటెన్ ఏలియన్ ఫోర్స్ సీజన్ 3 ఎండింగ్ ఎపిసోడ్ క్లైమాక్స్ లో విల్గాక్స్ గ్యాలక్సీని రూల్ చేయాలని అనుకుంటాడు. ఆల్బిడోకి ఆమ్నిట్రిక్స్ కంట్రోల్ తిరిగి రావాలని అనుకుంటాడు. ఇద్దరికి సెల్ఫిష్ మోటివ్స్ ఉన్నాయి. విల్గాక్స్ ఆల్బిడోని అవసరానికి యూజ్ చేసుకుంటున్నాడు. ఆల్బిడో కూడా విల్గాక్స్ ని డబుల్ క్రాస్ చేయడానికి ట్రై చేశాడు. ఇప్పుడు మనం బెంటెన్ ఆమ్నివర్స్ సీజన్ లో హౌ దే బికమ్ ఫ్రెండ్స్ అగైన్ గురించి చూద్దాం. యాక్చువల్లీ బెంటెన్ ఆమ్నివర్స్ సీజన్ లో కూడా వీళ్ళు ఫ్రెండ్స్ కారు, కానీ అవి జస్ట్ టెంపరరీ అలియాస్ మాత్రమే. రీజన్ 1 కామన్ ఎనిమీ. వీళ్ళిద్దరికి బెంటెన్ ఆమ్నివర్స్ సీజన్ లో కూడా కామన్ ఎనిమీ ఎవరంటే బెన్ టెన్నిసనే. సో బెంటెన్ ని డిఫీట్ చేయాలని వీళ్ళు మళ్ళీ తిరిగి టెంపరీగా కలుస్తారు. రీజన్ 2 ఆపర్చునిటీ. ఆల్బిడో ఒక జీనియస్. ఆమ్నిట్రిక్స్ పై ఫుల్ నాలెడ్జ్ ఉందని విల్గాక్స్ కి తెలుసు. విల్గాక్స్ దగ్గర స్ట్రెంగ్త్, ఆర్మీ ఉంది. ఆల్బిడో విల్గాక్స్ యొక్క స్ట్రెంగ్త్ అండ్ ఆర్మీని యూజ్ చేసుకుంటాడు. రీజన్ 3 సెల్ఫిష్ మోటివ్స్. ఆల్బిడోకి మెయిన్ గోల్ ఏంటంటే అల్టిమేట్ ఆమ్నిట్రిక్స్ పవర్. అలాగే విల్గాక్స్ కూడా మెయిన్ గోల్ ఏంటంటే యూనివర్స్ మొత్తాన్ని డామినేట్ చేయాలని అనుకుంటాడు. సో ఫైనల్ గా వీళ్ళిద్దరిది ఫ్రెండ్షిప్ కాదు, అది ఒక ఫేక్ టెంపరరీ పార్ట్నర్షిప్ మాత్రమే. నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ని, అలాగే వీటిలో దేనిపైన డెడికేటెడ్ సపరేట్ వీడియో కావాలంటే, అలాగే నెక్స్ట్ వీడియో కోసం టాపిక్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మెయిన్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thanks for watching.